ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా యొక్క మనవి, గడిచిపోయిన ఎన్నికల్లో 2019లో ఈవీఎంలు పెట్టి అధికారానికి వచ్చిన జగను, మరి అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినాయి, ఆయనకి 151 వచ్చినాయి. అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయి, అప్పుడు ట్యాంపరింగ్ లేదు. కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో మరి వాళ్ళకు 11 సీట్లు వచ్చి అధికార పక్షానికి 164 వస్తే అది ట్యాంపరింగ్. అప్పుడు లేని ట్యాంపరింగ్ ఇప్పుడు వచ్చిందా? మరి ఎట్లా అనాలనిపించింది. మరి నీ పాలనలో గవర్నమెంట్ వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసావు, పోలవరాన్ని చిన్నాభిన్నం చేసావు, ప్రజావేదికలు కూర్చావు, ఇంకా ఎన్నెన్నో దుర్మార్గాలు జరిగినాయి. అవన్నీ కానరాలేదా? ఇప్పుడు ట్యాంపరింగ్ గుర్తొచ్చిందా? ఇదా రాజకీయం? రాజకీయం అంటే ఏదైనా విమర్శించేటప్పుడు ఒక ఏళ్ళు అటు చూపితే 4 ఏళ్ళు నీ వైపు చూపుతాయని గుర్తుపెట్టుకో. అది రాజకీయాలకి హుందాతనంగా వ్యవహరించాలి. గెలుపు ఓటం సహజం. చిన్న ఉదాహరణ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు పెట్టిన విద్యార్థుల కిట్లకి 700 కోట్లు ఖర్చు చేసావు. దాని మీద నీ బొమ్మలు, నీకు పార్టీ సింబల్స్ ఉన్నాయి, కానీ అట్టనే పంపిణీ చేయమన్నాడు. అది రాజకీయ హుందాతనం, అది ప్రజాధనం. 700 కోట్లు నాశనం చేస్తే ప్రజలది కదా సొమ్ము అనే ఆలోచనతో పరిపాలన దక్షుడుగా మరి ఆ పైన స్కూల్ పిల్లలకి అట్టనే డిస్పాచ్ చేయమన్నాడు. అది రాజకీయ హుందాతనం. ఎవరో కట్టాడు పడేయటం కాదు, కట్టిన వాటిని పోషించుకునే స్థాయి ఉండాలి. రంగులు మార్చుకో, నీ పార్టీ వస్తే నువ్వు హుందాతనంగా వ్యవహరించు. ప్రతిపక్షాల మీద తిట్లు, దండకాలు, ఎట్లా పడితే అట్లా నోటితో మాట్లాడటం అది హుందాతనం కాదు. ప్రతిపక్షాన్ని గౌరవించాలి. పక్కన తమిళనాడు ఉంది, కనీసం ఆ పరిపాలన ఎలా ఉందో కూడా ప్రతిపక్షం విమర్శన కూడా చేయట్లేదు. ఎందుకు చేయటం లేదు? ఆడ పరిపాలన బాగుంది, ప్రతిపక్షానికి విమర్శించే తావు లేకుండా చేస్తున్నాడు. అట్లా చెయ్యి. నిన్నెవరు అట్లా చేయకుండా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని పోలీసు కేసు పెట్టు, లేకపోతే రాజకీయ నాయకుల చేతను ఏదో చేస్తావు. అట్లా చేయటం అది సభ్య సమాజంలో మంచి పద్ధతి కాదు. ఏదైనా రాజకీయం అనేది హుందాతనంగా నేర్చుకో, హుందాతనంగా చేయి. అంతేగాని ఎప్పుడు నువ్వు రాజకీయానికి రావాలనుకున్న హుందాతనంగా ఏ పని చేసినా హుందాతనంగా చెయ్యి. అది రాజకీయానికి సార్థకత్వం. కానీ నువ్వు విమర్శించటం సహజంగా స్థాయిగా పార్టీ పరంగా విమర్శించు, కానీ తిట్లు ఇవన్నీ చేయి. అభివృద్ధి పరంగా విమర్శించు, అభివృద్ధి లేదనో ఏదో, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు. అది సభ్యత కాదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ప్రజలకి మరి పోలవరం పోయి వచ్చాడు, సోమవారం పర్యటన చేసి వచ్చాడు. దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. అది చాలా ఆగమైపోయిందని చెబుతున్నాడు. మరి మీరు చేసిన దాన్ని నిర్మించాల్సింది పోయి దాన్ని అధాపత లోకానికి నెట్టేశారని ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇలా చేయటం పద్ధతి కాదు. మా ప్రజల సొమ్ము అనేది ఖర్చు పెట్టడం, అది ప్రజల సొమ్ము అని ఎప్పుడైనా గమనించండి. ప్రజలు పోతే పోయిందని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయటం పద్ధతి కాదు. ప్రజలు ఎప్పుడైనా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించండి. ప్రజలకి ఓటే ఆయుధం. ఓటు ఆయుధంగా ఎలా చేస్తుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఆనాడు ఎన్టీ రామారావు. మరి ఇవాళ ప్రజల్ని హింసిస్తున్నారు. ప్రజల సొమ్మును దురాగతంగా ఖర్చు చేస్తున్నారు. ఆలోచన లేకుండా
మింగేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రక్షణ కావాలి, ప్రజా పరిపాలన బాగుండాలి, ప్రజా అభిరుచులను బట్టి ప్రభుత్వం నడవాలి. అప్పుడే ప్రజా పరిపాలనకి విలువ వస్తుంది. అంతేగాని పరిపాలనకు వచ్చాం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే తర్వాత బుద్ధి చెబుతారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2029 అయినా లేకపోతే 2034 అయినా ఇంకా ఎన్నైనా పరిపాలన బాగుంటే ప్రజలు గెలిపిస్తారు. పరిపాలన బాగలేకపోతే ఓటు అనే ఆయుధంతో వెనక్కి ఇంటికి పంపుతారు. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య విలువలకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజా పరిపాలనని ముందుకు సాగేట్టు చూడండి. ప్రజా పరిపాలనలో ప్రజలకు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడ్డప్పుడే ప్రభుత్వానికి విలువ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మెలగండి. ఈవీఎంలు అనేది మొదటి నుంచి వద్దని డిమాండ్ చేయాలి. కానీ అప్పుడు నీ పరిపాలనలో వచ్చే ముందు ఈవీఎంలు ఉపయోగించుకొని ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని అనటం పద్ధతి కాదు. అది అసలు ఆ లెక్కనైతే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఈవీఎంలు లేవు. మరి భారతదేశం ఎందుకు ప్రయోగపెట్టారు? మరి అప్పుడు అడగచ్చు కదా, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ఓటే కావాలని అప్పుడు డిమాండ్ చేయొచ్చు కదా. అప్పుడు మేలకొండ ఊరుకొని ఈవీఎంలతో గెలిచి పరిపాలన సాగించి ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనే మాట అసలు ఎట్లా అనుబుద్ధి అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో 122 దేశాలు ఈవీఎంలు తిరస్కరించారు. బ్యాలెట్ ద్వారానే ఆడ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈడ మరి ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు మరి పార్టీలన్నీ ఎందుకు వ్యతిరేకించలేదు? ఇవాళ ఈవీఎంల మీద ట్యాంపరింగ్ జరిగిందని ఎందుకు అంటున్నారు? అప్పుడు లేదా జ్ఞాపకం, ఇప్పుడు వచ్చింది జ్ఞాపకం. అది రాబోయే రోజుల్లో ఈవీఎంలు వద్దని అన్ని పార్టీలు కలిసి డిమాండ్ చేయండి. బ్యాలెట్ ఓటు ప్రవేశపెట్టమని అడగండి. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోండి, అవసరమైతే పోరాటాలు చేయండి. అంతేగాని ఇప్పుడు కాదు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది. అసలు ఈవీఎంలు అనే పద్ధతిని తీసేయమని తిరుగుబాటు చేయండి. దానికి సార్థకత ఉంటుంది. నేను ఉపయోగించుకొని నేను ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలు మేనేజ్మెంట్ చేశారు అనే మాట అనటానికి అసలు ఎలా నీ మనసు వచ్చింది? ఒక్కసారి పునరాలోచించుకో. ఇలాంటి పద్ధతి కాదు. ఇకనైనా ఈవీఎంలు వద్దని పోరాటం చేయండి. ఆల్ ఇండియా లెవెల్లో అవసరమైతే సుప్రీంకోర్టులో పోండి, అవసరమైతే పోరాడండి. మళ్ళీ బ్యాలెట్ పెట్టేదాకా, బ్యాలెట్ పేపర్ వచ్చేదాకా ఓటింగ్ విధానం పోరాటం చేయండి. అది పద్ధతి. అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని దీని మీద అనటం సభ్యత కాదు. అది నీకట్ట జరిగిందో వీళ్ళకట్ట జరిగింది అంతే. దాన్ని మనసులో కూడా అనుకోకూడదు. అది ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం చేసినప్పుడే, ప్రజల్ని అభివృద్ధిలోకి నడిపించినప్పుడే, అప్పుడే ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో మరలా గెలిపిస్తారు. ప్రజలను పట్టించుకోకపోతే మరలా వచ్చే 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఇళ్ళకు పంపి ఓటు అనే ఆయుధంతో ఇళ్ళకు పంపిస్తారు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.